ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు నేను తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థనలను ఆత్మీయంగా బలపడండి. దేవుడు యొక్క దీవెనలు పొందండి. మీకు కనుక ఈ అనుదిన దేవుని వాగ్దానం అనే సందేశము ఆశీర్వాదకరంగాను ఆత్మీయంగాను బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వాక్యాన్ని నలుగురికి ప్రచురింపబడే రీతిగా నలుగురికి షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం సామెతలు 10వ అధ్యాయం 29వ వచనం. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం అని. అవును, బైబిల్ ప్రకారంగా దేవుని దృష్టిలో యథార్థవంతుడు ఎవరంటే ఆయన యొక్క న్యాయ విధులను నిర్వర్తిస్తూ, ఆయన యొక్క న్యాయ విధులను పాటిస్తూ, ఆయన యొక్క నీతిని జరిగిస్తున్న వాళ్ళే దేవుని దృష్టిలో యథార్థవంతులు. మనం అనుకుంటాము కేవలం నిజం చెప్పిన వాళ్ళే, తప్పు చేయకుండా ఉంటున్న వాళ్ళే యథార్థవంతులు అనుకోవడం తప్పు. ఎవరైతే దేవుని దృష్టిలో ప్రతి విషయం మందు దేవునికి యొక్క దాపరికాలు లేకుండా దేవుని యొక్క దృష్టిలో ఆయన యొక్క నీతిని జరిగిస్తూ ఉంటారో వాళ్ళే బైబిల్ ప్రకారంగా యథార్థవంతులు. యథార్థవంతుల కంట యెహోవా ఏర్పాటే ఆశ్రయదుర్గంగా ఉంటుందంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం అనుకుంటాము ఈ భూపరమైన సమస్యలే, ఈ భూలోకంలో మనకు కలుగు శోధనలే, ఈ భూలోకంలో మనకు సుఖ సంతోషాలే, అదే మనకి జీవితం అని మనం ఈ యుగ సంబంధమైన దేవత మనకి గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. కానీ ఎవరైతే యెహోవా యొక్క దేవుని యొక్క న్యాయ విధులను అనుసరిస్తూ ఆయన కనుల ఎదుట యథార్థవంతుడిగా నడుచుకుంటూ భయము కలిగి జీవిస్తుంటారో వాళ్ళ యొక్క దృష్టి, వాళ్ళ యొక్క గురి ఈ భూ సంబంధమైన విషయాలపైన, ఈ భూ సంబంధమైన సుఖభోగాలపైన ఎక్కువ ఉండదు. కానీ వాళ్ళ యొక్క దృష్టి ఎక్కువగా దేవుని యొక్క ఏర్పాటు అనగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోకం మీదే, ఆ నిత్యత్వం మీదే వాళ్ళకి ఆ యొక్క శ్రద్ధ భక్తి ఉంటుంది. అందుకని ఇక్కడ చెప్తున్నారు యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం అని. వాళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా, వాళ్ళ జీవితంలో ఎన్ని శోధనలు గుండా సమస్యల గుండా వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క గురి దేవుని యొద్ద, దేవుని యొక్క రాజ్యంలోనే కనుక వాళ్ళు ఎన్ని కలిగినా కూడా వాళ్ళు దాని మీద బాధపడరు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావా ఇదే నా జీవితము, ఇదే నా యొక్క లోకము, ఇదే నా శాశ్వతమైన, నేను ఆ లోకముని ఇంకా శాశ్వతంగా ఇలాగే ఉండిపోతాను నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది మన కొరకు ఆయన సిద్ధపాటు చేసిన, ఆయన ఏర్పాటు చేసిన స్థలం ఇంకొకటి ఉన్నది. ఆయన ఎదుట మనం యథార్థవంతునిగా ఆయన న్యాయ విధులను జరిగిస్తూ దేవుని యొక్క నీతిని అనుసరిస్తూ నడుచుకున్న వాళ్ళమైతే దేవుడి యొక్క ఏర్పాటు మీదే మనకి దృష్టి ఉంటుంది. నా కొరకు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు, నా కొరకు దేవుడు ఏమి చిత్తం కలిగి ఉన్నాడు, నా కొరకు దేవుడు ఏమి ఆలోచనలు, ఏమి ఉద్దేశాలు కలిగి ఉన్నాడని దానిపైనే వాళ్ళ యొక్క దృష్టి ఉంటుంది. కానీ వాళ్ళ యొక్క సొంత ఇష్టాలపైన, వాళ్ళ యొక్క సొంత కోరికలపైన, వాళ్ళ యొక్క స్వచిత్తము స్వనీతి పైన ఉండదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, ఈరోజు నువ్వు కూడా నీ యొక్క ఆలోచనల ప్రకారమే, నీ యొక్క కోరికల ప్రకారమే, నీ యొక్క ఉద్దేశాల ప్రకారమే, నీ యొక్క చిత్త ప్రకారమే వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గమని. ప్రతి సమయంలో మనము దేవుని యొక్క ఏర్పాటు కోసం ఎదురు చూడాలి. యథార్థవంతులైన ఎడల, దేవుని న్యాయ విధులను జరిగిస్తున్న వాళ్ళ ఎడల, అయిన ఎడల మనకు గురి దేవుని యొక్క క్రియలపైన ఉంటుంది. ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తారు, ఎవరో వచ్చి ఏదో సహాయపడతారు, వాళ్ళ ద్వారా నాకు మేలు కలుగుతుంది, వాళ్ళు చాలా ధనికులు, వాళ్ళు చాలా జ్ఞానవంతులు, బలగము కలిగిన వాళ్ళు అని మనం అనుకున్నట్లయితే అది ఒట్టి యొక్క
వెర్రితనమే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం యథార్థవంతునిగా దేవుని యొక్క నీతి న్యాయములను జరిగిస్తున్న వారమైతే, పైనున్న విషయాలపైన వెతుకుతున్న వారమైతే, ఈ భూపరమైన సమస్యల కొరకు మనము ఇతరుల యొక్క సహాయం కోసం మనం ఎదురు చూడము. ఎవరైతే యథార్థవంతునిగా దేవుని యొక్క న్యాయ విధులను నీతిని జరిగిస్తూ ఉంటారో వాళ్ళు దేవుని యొక్క ఏర్పాటు కోసం ఎదురు చూస్తారు. అయ్యా, నువ్వు జరిగిస్తేనే నా జీవితంలో కార్యం జరుగుతుంది. దేవుడి యొక్క మార్గాన్ని తెలియజేస్తేనే నా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. దేవుడు చిత్తం నా జీవితంలో నెరవేరితేనే నేను ఆయన రాజ్యంలో ఉంటాను యొక్క నిరీక్షణ మనకు ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో ప్రతిదీ ఆయన సమకూరుస్తాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఇంతవరకు బిడ్డలతో చక్కగా మాట్లాడిన రీతిని బట్టి వందనములు. అవున తండ్రి, యథార్థవంతునికి అయా నీ యొక్క ఏర్పాటు ఒక ఆశ్రయదుర్గంగా ఉంటుంది. నీ యొక్క ఏర్పాట్లపైనే, నీ యొక్క ఉద్దేశాలపైనే, నీ యొక్క క్రియలపైనే, నీ యొక్క చిత్తముపైనే తన దృష్టి ఉంటుంది. అలా నీ యొక్క ఉద్దేశాలు ఉంచుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళ జీవితం ఎంతో గొప్పగా మీరు తీర్చిదిద్దరని అయా అనేకమంది బైబిల్లో ఉదాహరణలు ఉన్నారు. అదేవిధంగా బిడ్డల యొక్క జీవితాన్ని కూడా మీరు మార్చండి అయా. ఇతరుల మనుషుల కోసము, వాళ్ళ సహాయము కోసం వాళ్ళు ఎదురు చూడకుండా నీ యొక్క చిత్తము పైన, నీ యొక్క ఉద్దేశాలపైన వాళ్ళు ఎదురు చూస్తూ అయా నీ నీతిని జరిగిస్తూ నీ ఎదుట యథార్థవంతుడిగా నడుచుకుంటూ నీ ద్వారా అనేకమైన మేలులు పొందుకునే కృపను దయచేయమని, అయా పైనున్న విషయాలపైన వాళ్ళ యొక్క దృష్టిని ఉంచడానికి కృపను చూపించమని, నీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నామన తండ్రి. ఆమేన్.